హాయ్ గైస్, మీరు జావా నేర్చుకోవాలనుకుంటున్నారా? జావా స్టార్ట్ చేశారా? బట్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో తెలియడం లేదా? టుడే ఐ విల్ షో యూ వన్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ విచ్ కెన్ లిటరల్లీ చేంజ్ యువర్ కోడింగ్ లెవెల్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. జావా సింటాక్స్ తెలుసుకోవడం ఒక్కటే, బట్ రియల్ గ్రోత్ ఎక్కడ జరుగుతుంది అంటే ప్రాక్టీస్లో. ఓకేనా? ప్రోగ్రామింగ్ ఇస్ నాట్ వాచింగ్ వీడియోస్. ప్రోగ్రామింగ్ ఇస్ నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్. ప్రోగ్రామింగ్ అంటే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. మీరు ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత షార్ప్ అవుతుంది మీ బ్రెయిన్ అనేది. అర్థమవుతుందా? సో జావా ప్లస్ వీడియోస్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అని మనకి చాలా మంది చదువుతుంది. సో మనకి ఒక పవర్ఫుల్ వెబ్సైట్ అయితే ఉంది, దాని పేరే హ్యాకర్ ర్యాంక్. మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఇలా గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేయండి, ఏమని హ్యాకర్ ర్యాంకర్ అని ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఒకవేళ అకౌంట్ అనేది లేకపోతే వెళ్ళి తొందరగా అనేది అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. లాగిన్ క్లిక్ చేసి క్రియేట్ చేసుకోండి అకౌంట్ అనేది. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అందరికీ ఇక్కడ జావా సెక్షన్ అని కనిపిస్తుంది. ఇలా జావా సెక్షను. నెక్స్ట్ వచ్చేసి డిఎస్ఏ, జావాలో డిఎస్ఏ వస్తుంది. మీరు ఫస్ట్ జావా సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ కానొస్తాయి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి. రోజుకి ఒకటి డైలీ ఒక్కో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. అర్థమవుతుందా? ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయండి. స్టెప్ బై స్టెప్ మీడియంకి వెళ్ళండి. తర్వాత హార్డ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్లో థియరీ అనేది అడగరు. దే విల్ గివ్ యూ ప్రాబ్లమ్స్, రియల్ టైమ్ ప్రాబ్లమ్స్. ఇఫ్ యూ ప్రాక్టీస్ డైలీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది మీ అందరికీ. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. కష్టంగా ఉంటుంది, బట్ 50 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాక మీ మీద మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. అర్థమవుతుందా అందరికీ? ఇనిషియల్గా ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ రాక ఎవరికి ఉండదు. కంపారిజన్ ఎర్రర్స్ వస్తాయి, లాజిక్ మిస్టేక్స్ వస్తాయి, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏం ట్రై ఇది ఎంత కష్టమని అడుగుతుంది. కానీ మీరు రోజు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు అనేది సక్సెస్ అవుతారు. గ్రోత్ ప్రాసెస్ ఏంటంటే జిమ్ చేస్తారు అందరూ. జిమ్లో మజిల్ పెయిన్ అనేది వస్తుంది కదా, అలాగే కోడింగ్ చేసేటప్పుడు బ్రెయిన్ అనేది పనికి వస్తుంది. పెయిన్ ఉంటుంది అంటే ప్రోగ్రెస్ ఉంది అర్థం. ఓకేనా? ఫ్రమ్ టుడే డైలీ మినిమం ఒక ప్రాబ్లం అన్న సాల్వ్ చేయండి. సండే మీకు వచ్చిన హాలిడే అప్పుడు కనీసం 5 ప్రాబ్లమ్స్ అనేవి కొట్టరు. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎందుకు కొట్టరో చూద్దాం. ఓకేనా? మీరు ఒక చిన్న పల్లెటూరిని ఉంచి వచ్చినా పర్వాలేదు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా పర్వాలేదు. బట్ ఇఫ్ యూ నో జావా ప్లస్ డిఎస్ఏ, ఐటీ ఇండస్ట్రీలో మిమ్మల్ని కొట్టేవాడు ఎవరు లేడు. అర్థమవుతుందా? ఆటోమేటిక్గా మీ ఐటీ ఇండస్ట్రీలో అనేది ఆటోమేటిక్గా మీ వాల్యూ అనేది పెరిగిపోయిద్ది. స్టార్ట్ టుడే, నాట్ టుమారో, నాట్ నెక్స్ట్ వీక్. స్టార్ట్ టుడే, ఓపెన్ హ్యాకర్ ర్యాంక్, సాల్వ్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్. అర్థమవుతుందా? అండ్ బిగిన్ యువర్ కోడింగ్ జర్నీ. అర్థమవుతుందా అందరికీ? నాకు చెప్పినట్టు హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళి జావా సెక్షన్లోకి అనేది వెళ్ళండి. ముందు జావా బేసిక్స్ వస్తేనే దాని మీద నెక్స్ట్ లెవెల్ మనం డిఎస్ఏ అనే చేస్తాం. అర్థమవుతుందా? ఇలా హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళండి. ఫస్ట్ సెక్షన్ ఉంటుంది, సాల్వ్ ఏ ఛాలెంజ్. క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు సింపుల్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏముంది? వెల్కమ్ టు ది వరల్డ్ జావా. ఇన్ దిస్ ఛాలెంజ్ ఈ ప్రాక్టీస్ సమ్ మినిమం స్టేట్మెంట్ అనేది. అంటే ఇక్కడ మీకుంది, ఇక్కడ ఏం రాయమన్నారంటే హలో వరల్డ్, హలో జావా అని రాయమన్నారు. ఇక్కడ చూసుకుంటే ఫార్మేట్, దేర్ ఈజ్ నో ఇన్పుట్ ఫర్ దిస్ ఛాలెంజ్. అవుట్పుట్లో ఏం రావాలంటే హలో వరల్డ్ అని ఫస్ట్ లైన్లో రావాలి, హలో జావా అని సెకండ్ లైన్లో రావాలి. ఇది మన ఎయిమ్. అంటే ఫస్ట్ లైన్లో మనం హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి, నెక్స్ట్ లైన్లో మనం హలో జావా అని ప్రింట్ చేయాలి. ఇలా రావాలని అర్థం. అవుట్పుట్ అనేది ఇలా రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నేను చెప్పుకుందాం వీటి గురించి. ఈ పబ్లిక్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రింట్ చేయడానికి, స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి ఏమవుతాం, జావాలో సిస్టమ్ డాట్ అవుట్పుట్ డాట్ ప్రింట్ అని లోపల డబుల్ కోర్స్లో రాస్తాం. అలాగే ఇక్కడ వాయిన్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్పుట్ డాట్ అని రాసి మనకి ఫస్ట్లో ఇక్కడ ఏముంది, హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి. అలాగే మనం ఇక్కడ డబుల్ కోర్స్లో
హలో వరల్డ్ అని రాసా. అక్కడ ఎలా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎలా ఉందో అలాగే రాయాలి. ఓకేనా? ఓకే, రాసా. ఇక్కడ రన్ కోడ్ కింద బాటంలో రన్ కోడ్ అన్నది. రన్ కోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనం. ఇది చూడండి, రాంగ్ ఆన్సర్. ఎందుకు? మనం ఫస్ట్ లైన్ మాత్రమే ప్రింట్ చేసాము. ఎక్స్పెక్టెడ్ అవుట్లో ఉంది హలో వరల్డ్, హలో జావా రెండూ ఉన్నాయి కదా. అలాగే మీరు రెండు ప్రింట్ చేయాలి. అది మనకు వచ్చిన ఛాలెంజ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మనం system.out.print system.out.println బ్రాకెట్స్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్లో ఏం రాయాలి? మన సెకండ్ది హలో జావా, హలో కామా జే క్యాపిటల్ జావా అని రాసి డాట్. ఇది మన సెకండ్ లైన్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ రన్ చేస్తే ఎస్, ఇక్కడ చూసుకోండి, శాంపుల్ టెస్ట్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ పాస్డ్ ద శాంపుల్ టెస్ట్ కేసెస్. ఓకేనా? మీరు అనేది శాంపుల్ కేస్ అనేది కంగ్రాచులేషన్స్, మీరు ఒక కోడ్ని అనేది సక్సెస్ఫుల్గా రన్ చేశారు, ఒక ఛాలెంజ్ని అనేది రన్ చేశారు. నిన్న చెప్పుకున్న బేసిక్స్ ఆపరేషన్స్ మీద, ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఎలా వాడాలి దాని మీద మనం ఒక ప్రోగ్రామ్ అయితే రాసాము. ఖచ్చితంగా మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేసాము, సక్సెస్ఫుల్గా కోడ్ అనేది రన్ అయింది. కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ టుడే, నాట్ టుమారో, నాట్ నెక్స్ట్ వీక్. ఓపెన్ హ్యాకర్ ర్యాంక్, సాల్వ్ యువర్ ఫస్ట్ ప్రాబ్లమ్, బిగిన్ యువర్ కోడింగ్ జర్నీ. అర్థమవుతుంది అందరికీ. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది బాగాలేదు, మనకి తొందరగా జాబ్ రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు జావా ప్లస్ డిఎస్ఏ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు జాబ్లో ఖచ్చితంగా 100% మీరు అనేది జాబ్ అనేది కొట్టగలరు. అర్థమవుతుంది అందరికీ. ఓకేనా? ఇఫ్ యూ దిస్ వీడియో హార్ట్లీ హెల్ప్ టు యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయండి, ఏమైతే అర్థం కాదు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ది సపోర్ట్ దిస్ జర్నీ. లెట్స్ స్టార్ట్ యువర్ కోడింగ్ జర్నీ. లెట్స్ గ్రో టుగెదర్.